హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా చూసేయచ్చు. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులోనూ చింతపండు పులిహోర అంటే అందరికీ చాలా ఇష్టము. ఈ చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ అనుకుంటారు, బట్ వన్స్ ప్రిపేర్ చేయడం వచ్చాక మాత్రం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. నేను ఇంకా చాలా బాగా చేయడం కూడా నేర్చుకున్నాను. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. చింతపండుని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం కొంచెం లేట్గా చేసుకోవాలనుకున్నప్పుడు అలా వేసుకోవచ్చు. ఎర్లీగా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇలా చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండుకి ఇలా నారలు ఉంచుకుంటేనే చింతపండు గుజ్జు తీయడం చాలా ఈజీ అవుతుంది. నానిన తర్వాత ఇలా పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. ఆ తర్వాత చేతితో గుజ్జుని ఇలా తీసుకోవాలి. ఈ నారలు ఉండడం వల్ల మనకి ఆ గుజ్జు అనేది ఈజీగా వస్తుంది, చేతిలో నుంచి జారిపోకుండా. నానిన చింతపండుని వన్స్ చేతిలో పట్టుకొని ప్రెస్ చేస్తే ఈజీగా జారిపోతుంది. అలా ఈ నారలు ఉండటం వల్ల ఈజీగా తీయొచ్చు. నెక్స్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని అంతా అందులో వేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని దాంట్లో గింజలు లేకుండా తీసేసి అందులో వేసుకోవాలి. అలానే ఒక 10 to 15 వరకు మిరియాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ పచ్చిమిర్చికి మంచిగా ఆ చింతపండు గుజ్జు అదంతా పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పచ్చిమిర్చి టేస్ట్. సాల్ట్ యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లేతగా ఉండే కరివేపాకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. పులిహోర కోసం ప్రిపేర్ చేసుకునే చింతపండు పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ థిక్నెస్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ చింతపండు పులుసును పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత రైస్లో మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు కలిపేటప్పుడు గరిటెతో కంటే చేతితో కలుపుకుంటేనే చాలా బాగా పడుతుంది రైస్కి. ఈ చింతపండు పులుసు రైస్కి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పల్లీలను నేను పులిహోరలోకి ఇలా సపరేట్ చేసి తీసుకుంటా. కొన్ని పల్లీలు ఉన్నా చాలు రైస్ అంతటికి వచ్చేస్తాయి. నేను పులిహోరలోకి కొన్ని పల్లీలు ఎక్కువగానే యూజ్ చేస్తాను. పులిహోర తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగ్గుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుంటా, చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్లో వీటన్నిటిని వేసి ఒక 2 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఆల్సో ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన కరివేపాకు క్రంచీగా చాలా బాగుంటాయి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా చింతపండు పులుసు కలిపి పెట్టుకున్న రైస్లో ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మనం ముందుగా చింతపండు పులుసులో వేసిన సాల్ట్ సరిపోలేదనుకుంటే మళ్ళీ కొంచెం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ. సరిగా దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం చేసామంటే నెక్స్ట్ టైంకి చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్.